Hello everybody, welcome back to our Suman Guru Education YouTube ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, వివిధ పోటీ పరీక్షల కోసం అంటే యూజీసీ ఎన్టీఏ నెట్ అవ్వచ్చు, ఏపీ సెట్ అవ్వచ్చు, తెలంగాణ సెట్ అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లేదా డిఎల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏపీపీఎస్సీ నిర్వహించబోవు గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షల్లో ఆంధ్రుల చరిత్ర మరియు సంస్కృతి అన్న అంశం మీద బిట్లు అడిగితే వాటి కోసం ఇలా పలు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఈ ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ లేదా తెలుగువారి చరిత్ర మరియు సంస్కృతి అన్న అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంతకు ముందు వీడియోలో మనం రాసుల గురించి చర్చించుకోవడం జరిగింది. రాశులు తర్వాత ఇది ఋతువులు మరియు తెలుగు నెలల గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. దాని తర్వాత తెలుగువారి పండుగల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా మనం ఉగాది పండుగ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఉగాది పండుగ తర్వాత శ్రీరామ నవమి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. హనుమాన్ జయంతి గురించి కవర్ చేయడం జరిగింది. అక్షయ తృతీయ గురించి కవర్ చేయడం జరిగింది. ఏరువాక పున్నమి గురించి చెప్పుకున్నాం. దీని తర్వాత రాఖీ పూర్ణిమ గురించి చెప్పుకోవడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వినాయక చవితి నుంచి మొదలు పెడదాం. ఇప్పుడు వినాయక చవితి నుంచి మరికొన్ని హిందూ పండుగల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ని ఫాలో అయ్యే ముందు ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే తర్వాత మీ మిత్రులకి షేర్ చేయండి. ఇకపోతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, వినాయక చవితి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వినాయక చవితి ఇది మొదలుపెట్టిన ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించే ఆది దేవుడే వినాయకుడు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఆది దేవుడు మొదలుపెట్టిన ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించే ఆది దేవుడు వినాయకుడు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. దాని తర్వాత ఇకపోతే వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి అనేది ఎప్పుడు వస్తుందండి? భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున వినాయక చవితి పండుగని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున. శుక్ల అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. శుక్ల అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుని యొక్క వృద్ధి దశ. తర్వాత పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణ దశ ఏదైతే ఉందో దాన్ని బహుళ దశ అని చెప్పి అంటారు. అయితే ఇప్పుడేంటి, వినాయక చవితి శుక్లపక్షంలో వస్తుందా బహుళ పక్షంలో వస్తుందా అంటే శుక్లపక్షంలో వస్తుంది. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున వినాయక చవితి పండుగని జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇకపోతే గణపతిలో ఏనుగు తల ఏదైతే ఉందో ఈ ఏనుగు తల అనేది విజ్ఞానానికి సంకేతం. వినాయకుడిలోని ఏనుగు తల ఏదైతే ఉందో ఈ ఏనుగు తల అనేది విజ్ఞానానికి సంకేతంగా మనం చెప్పవచ్చు. ఓకేనా? ఏనుగు తలని విజ్ఞానానికి సంకేతంగా మనం పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించగల బుద్ధిశాలి వినాయకుడు. చూడండి, బ్రహ్మదేవుడు అనిమ మొదలైనటువంటి అష్టసిద్ధులను వినాయకుడికి భార్యలుగా చేశాడు. వినాయకుడి యొక్క భార్యలు ఎవరండి? అనిమ మొదలుకొని అష్టసిద్ధులు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా వినాయకుడు కథ గురించి మీకు తెలిసిందే.
వినాయకుడు మూషిక వాహనం మీద వెళ్తూ ఉంటే ఉండ్రాళ్ళు మరియు లడ్డూలు తృప్తిగా భక్తుల నుంచి భుజించినటువంటి వినాయకుడు మూషిక వాహనం మీద వెళ్తూ ఉంటే దారిలో అదుపు తప్పి పడిపోతాడు. అది చూసిన చంద్రుడు నవ్వుతాడు. నవ్విన తర్వాత చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాప నిందలకి పాలవుతారు, అపనిందలు పాలవుతారు అని వినాయకుడు శపిస్తాడు. దాని తర్వాత ఆ శాపంని విముక్తి చేయమని ఋషులు సకల దేవతలు అందరూ కూడా విన్నవించుకోగా ఒక్క వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారికి మాత్రమే ఈ నీలప నిందలు ఇక్కడ అమలవుతాయని, కాబట్టి అది కూడా ఆ రోజు వినాయక వ్రత కథ గనక విని ఆ అక్షతలు అనేవి అంటే బుర్ర మీద వేసుకుంటే ఆ ముప్పు తప్పుతుందని ఇక్కడ ఒక కథనం అనేది మనకి ఉంది. అది మీకు అందరికీ తెలిసిందే. అయితే అందులో భాగంగా ఈ నీలాప నిందలు దీనికి సంబంధించినటువంటి ఒక కథ స్కాంద పురాణంలో ఉంది. దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. స్కాంద పురాణంలో శ్యమంతక ఉపాఖ్యానం ఒకటి మనం చూడొచ్చు. శ్యమంతక ఉపాఖ్యానం స్కాంద పురాణంలో శ్యమంతక ఉపాఖ్యానం. ఇందులో ఈ శ్రీకృష్ణుడు మరియు జాంబవంతుడు శ్యమంతక మణి గురించి ఫైటింగ్ చేస్తారు, యుద్ధం అనేది చేస్తారు. దానికి సంబంధించినటువంటి కథనం ఇక్కడ ఉంది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో మీకు నేను ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ద్వారక పూర్వకాలంలో ద్వారకాకు ఉగ్రసేనుడు రాజుగా ఉండేవాడు. అదే కాలంలో ప్రసేనజిత్తు మరియు సత్రాజిత్తు అనేటటువంటి ఇద్దరు సోదరులు ఉండేవారు. ప్రసేనజిత్తు మరియు సత్రాజిత్తు ఈ ఇద్దరు సోదరులు ఉండేవారు. వీరిలో సత్రాజిత్తు అనేటటువంటి వాడు తపస్సు చేసి సూర్యుని నుండి శ్యమంతక మణిని పొందుతాడు. ఇక్కడ శ్యమంతక మణిని సత్రాజిత్తుకి బహుకరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సూర్యుడు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సూర్యుని నుంచి శ్యమంతక మణిని పొందిన వారు కిందివారులు ఎవరు అని బిట్టు వస్తే సత్రాజిత్తు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు తన వద్ద ఉన్నటువంటి శ్యమంతక మణిని ద్వారకాను పరిపాలన చేస్తున్నటువంటి ఉగ్రసేనుడికి ఇవ్వవలసిందిగా సత్రాజిత్తుకు విజ్ఞప్తి చేస్తాడు. అయితే ఇది ఏ రోజుకైనా కూడా ఈ శ్యమంతకమని శ్రీకృష్ణుడు తీసుకుపోతాడు. మరి శ్యమంతకమని శ్రీకృష్ణుడికి ఇవ్వకుండా దీనిని జాగ్రత్త పరచాలి అని చెప్పి సత్రాజిత్తు ఏం చేస్తాడంటే తన సోదరుడు అయినటువంటి ప్రసేనజిత్తుకు ఈయన శ్యమంతకమణిని అప్పచెబుతాడు. ఎవరు? సత్రాజిత్తు తన సోదరుడు అయినటువంటి ప్రసేనజిత్తుకి ఈ శ్యమంతకమణిని అప్పచెబుతాడు. అయితే ఇక్కడ ప్రసేనజిత్తు ఆ శ్యమంతకమణిని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. ఒకరోజు ప్రసేనజిత్తును సింహం అనేది తినేస్తుంది. అండ్ సింహానికి ప్రసేనజిత్తు బలైపోతాడు. అయితే ఆ సింహం కడుపులోకి ప్రసేనజిత్తు వెళ్ళిపోతారు కదా. అయితే ఆ సింహం ఆ శ్యమంతకమణిని తన కడుపులో ఉదరంలోకి తీసుకుంటుంది కదా. అయితే
ఆ జాంబవంతుడు సింహాన్ని చంపి సింహం ఉదరంలో ఉన్నటువంటి శ్యమంతకమణిని జాంబవంతుడు పొందుతాడు. సింహం కడుపులో ఉన్నటువంటి ఆ శ్యమంతకమణిని జాంబవంతుడు తీసి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇస్తాడు. జాంబవంతుడు శ్యమంతకమణిని సింహం యొక్క ఉదరం నుంచి తీసి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇస్తాడు. చవితి రోజు చంద్రుణ్ణి చూడటం వల్ల ఆ మణి శ్రీకృష్ణుడే దొంగిలించాడు అనేటటువంటి నిందని శ్రీకృష్ణుడు మోస్తాడు. సో శ్రీకృష్ణుడు నిందింపబడ్డాడు. చవితి రోజు చంద్రుడిని చూడడం వల్లనే శ్యమంతకమని శ్రీకృష్ణుడి దొంగిలించాడని నిందపడతాడు. తనపై నిందను పోగొట్టుకోవటానికి శ్రీకృష్ణుడు ఆ మణి ఎక్కడుందో వెతకడం మొదలు పెడతాడు. చివరికి అది జాంబవంతుని ఆధీనంలో ఉంది అని, జాంబవంతుని యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతి దగ్గర ఆ శ్యమంతకమని ఉంది అని ఆ విషయం తెలుసుకొని జాంబవంతునితో వీరోచితంగా శ్రీకృష్ణుడు పోరాటం చేస్తాడు. చేసి జాంబవంతుని నుంచి శ్యమంతకమణిని తీసుకుని వచ్చి సత్రాజిత్తుకి శ్యమంతకమణిని ఇచ్చి తన మీద ఉన్నటువంటి నిందని శ్రీకృష్ణుడు ఎలాగో ఒకలాగా ఇక్కడ ఆ నిందని పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడు జాంబవంతుని యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతిని, సత్రాజిత్తు కుమార్తె అయినటువంటి సత్యభామను భార్యలుగా పొందుతాడు. ఇది స్కాంద పురాణంలో చంద్రుణ్ణి చూడటం వల్ల, వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడటం వల్ల శ్రీకృష్ణుడు పడ్డటువంటి నింద, దానికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? స్కాంద పురాణంలో ఉన్నాయి. ఈ కథ ఎక్కడ మనకి కనిపిస్తుంది? స్కాంద పురాణంలో కనిపిస్తుంది. ఇకపోతే ఇది అయిపోయిన తర్వాత దసరా పండుగ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దసరా ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఈ దేవీ నవరాత్రులు అనేవి జరుగుతాయి. దేవీ నవరాత్రులు అంటే దసరా ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు దసరా మొదలవుతుంది. అంటే ఆశ్వయుజ మాసంలో దసరా అనేది ప్రారంభం అవుతుంది. ఎప్పుడు? ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. అక్కడ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి నవమి వరకు. వీటిని దేవీ నవరాత్రులు అని చెప్పి అంటారు. ఓకే, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రులు శరదృతువులో జరుగుతాయి కాబట్టి వీటిని శరన్నవరాత్రులు అని కూడా పేర్కొంటారు. దేవీ నవరాత్రుల్ని శరన్నవరాత్రులు అని పేర్కొంటారు. ఎందుకు? శరదృతువులో జరుగుతాయి కాబట్టి. నవరాత్రుల తర్వాత వచ్చేటటువంటి 10వ రోజు ఏదైతే ఉందో, దశమి ఏదైతే ఉందో, దీనిని విజయదశమి అని చెప్పి అంటారు. దీన్నే ప్రధానంగా దసరా అని చెప్పి పేర్కొంటారు. విజయదశమి అంటే ఆశ్వయుజ మాసంలో శుద్ధ దశమి నాడు దసరా పండగ అనేది జరుగుతుంది. అసలైనటువంటి దసరా. ఈ రోజున ప్రారంభించే ఏ పని అయినా కూడా విజయవంతం అవుతుంది అని హిందువుల నమ్మకం. దసరా రోజున రావణ దహనాన్ని చేస్తారు. ఈ ఆచారం అనేది ఉంది. దసరా రోజున పాండవులు శమీ వృక్ష పూజ చేశారు అనేటటువంటి ఈ కథనం అనేది ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా దసరా రోజున శమీ పూజ అనేది చేస్తూ ఉంటారు. ఇది దసరా అనేది అమ్మవారి పండగ, మనందరికి తెలిసిన విషయమే. అసుర శక్తులపై దైవిక శక్తుల విజయాన్ని సూచించే పండగ దసరా. విజయదశమి నాడే శ్రీరాముడు రావణుని సంహరించాడు అనేటటువంటి కథలు కూడా ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం ఫాల్గుణ మాసంలో అమావాస్య నాడు రావణ వధ జరిగింది.
అన్నది వాల్మీకి రామాయణం యొక్క కథనం. ఇకపోతే రామాయణము, మహాభారతము, గాథల కంటే మహిషాసుర మర్దిని కథతో దసరాకు బలమైనటువంటి సంబంధం అనేది ఉంది. దసరా అంటే మనకి బాగా అంటే ముందు గుర్తుకు రావాల్సినటువంటి అంశము మహిషాసుర మర్దిని అన్న విషయం మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. దసరా అనగానే మనకి మహిషాసుర మర్దిని కథనం అనేది మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే ఈ నవరాత్రులు మరి నవరూపాలు. ఈ నవరాత్రుల్లో 9 రూపాల్లో దుర్గా అమ్మవారు దర్శనం ఇస్తారు. మొదటి అవతారం శైలపుత్రి, పర్వతరాజు పుత్రిక దుర్గానందిని, నందివాహిని. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మం వీటిని ధరించి ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క మొదటి రూపం శైలపుత్రి, అంటే హిమవంతుడు అనేటటువంటి పర్వతరాజు యొక్క పుత్రిక పార్వతీదేవి. దుర్గానందిని అంటే ఇక్కడ దుర్గానందిని అమ్మవారుగా దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యొక్క వాహనం నంది వాహనం. కుడి చేతులు త్రిశూలం ఉంటుంది, ఎడమ చేతిలో పద్మం అనేది ఉంటుంది. ఇకపోతే అమ్మవారి రెండవ అవతారము బ్రహ్మచారిణి. అమ్మవారి యొక్క రెండవ అవతారం ఏదండి? బ్రహ్మచారిణి. శివుడిని భర్తగా పొందటానికి కఠోర దీక్షతో తపస్సు చేసిన పార్వతీదేవి యొక్క స్వరూపం బ్రహ్మచారిణి. కుడి చేతులు జపమాల, ఎడమ చేతిలో కమండలం కలిగి తపస్వినిగా దర్శనం ఇస్తుంది. ఇది అమ్మవారి యొక్క రెండవ రూపం. మరి అమ్మవారి యొక్క మూడవ రూపం చూద్దాం. అమ్మవారి యొక్క మూడవ రూపం చంద్రఘంట. దేవి తలపై ఉన్నటువంటి చంద్రుడు ఘంటను పోలి ఉండటం వల్ల ఈమెకు చంద్రఘంట అని పేరు. ఈమె 10 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి సింహవాహినిగా దర్శనం ఇస్తుంది. 10 చేతులతో వివిధ రకాల ఆయుధాలని ధరించి సింహవాహినిగా దర్శనం ఇస్తుంది. ఇది అమ్మవారి యొక్క మూడవ అవతారం. అమ్మవారి యొక్క 4వ అవతారం కూష్మాండ అవతారం. అమ్మవారి యొక్క 4వ అవతారం ఏదండి? కూష్మాండ అవతారం. కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ గుండ్రంగా ఉంటుంది. అనంతమైన బ్రహ్మాండపు ఆకారం అదే. ఎస్, ఈ బ్రహ్మాండం అనేది అనంతమైనది. దీని యొక్క ఆకారము అదే. అంటే కూష్మాండమంత బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవిగా దర్శనమిచ్చే తల్లి కూష్మాండ. అష్టహస్త రూపిణి అంటే 8 చేతులతో దర్శనం ఇస్తుంది. అమృత కలశధారిణి మరియు సింహవాహిని. తర్వాత స్కందమాత. తర్వాత అవతారము 5వ అవతారము స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. స్కందుడు అంటే ఎవరండి? కుమారస్వామి. స్కందుడు అని ఎవరిని అంటారు? కుమారస్వామిని. 4 భుజాలతో ఇక్కడ అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారు 4 భుజాలతో దర్శనం ఇవ్వడం అనేది 4 చేతులతో దర్శనం ఇస్తారు. పద్మాసిని. ఇక్కడ అమ్మవారు పద్మంపై ఆసీనులై ఉంటారు. ఇది స్కందమాత అవతారం. కాత్యాయని అవతారం 6వ అవతారము కాత్యాయని అవతారం. మొట్టమొదట కాత్యాయనుడు పూజించాడు కాబట్టి కాత్యాయని అమ్మవారు అని ఈ అమ్మవారికి పేరు. కథ అనేటటువంటి పేరు గల మహర్షి, ఆ మహర్షి యొక్క కుమారుడు కాత్య మహర్షి. ఈయన గోత్రీకుడైన మహర్షి కాత్యాయనుడు. ఆయన తపస్సు వల్ల జన్మించిన అమ్మవారు కాత్యాయని అమ్మవారు. ఇకపోతే కాలరాత్రి. 7వ రోజు నల్లని రాత్రిలా విరబూసుకొని గాడిద వాహనంపై దర్శనమిచ్చే అమ్మవారు.
చూడండి, 7వ అవతారం అమ్మవారి యొక్క 7వ అవతారము కాళికాదేవి. అదేనండి కాళిక అని చెప్పి అంటాం కదా, కాళికా అవతారం. అదే కాళరాత్రి లేదా కాళికా అవతారం. ఇది అమ్మవారి యొక్క 7వ అవతారం. నల్లని రాత్రిలా జుట్టు విరబూసుకొని గాడిద వాహనంపై దర్శనమిచ్చే అమ్మవారు కాళిక అమ్మవారు. కాళిక అమ్మవారి యొక్క వాహనం గాడిద వాహనం. ఓకే. నిప్పులు కక్కే త్రినేత్రాలతో, అంటే 3 కళ్ళు, 3 నేత్రాలతో, 4 చేతులతో దేవి దర్శనం ఇస్తుంది ఈరోజు. భక్తులకు ఇలాంటి వికృత రూపం కనిపించకుండా ఉండేందుకు అమ్మవారికి సాత్విక అలంకరణ ఈరోజు చేస్తారు. ఇకపోతే 8వ అవతారము అమ్మవారి యొక్క 8వ అవతారం దేవీ నవరాత్రుల్లో 8వ అవతారము మహాగౌరి. తెల్లని శరీరానికి వన్నె తెచ్చే మరింత తెల్లని వస్త్రాలను ధరించిన ధవల ధావల్య విలాసిని ఈ అమ్మవారు. ఇకపోతే సిద్ధిరాత్రి, ఇది అమ్మవారి యొక్క చివరి రూపం, 9వ రూపం. విజయాన్ని ప్రసాదించే శక్తిశాలిని. పరమశివుడిని కూడా, అంటే పరమశివునికి కూడా సాయుధ్యాన్ని అందించగల ఆదిశక్తి సిద్ధిదాత్రి. ఇది సిద్ధిదాత్రి అవతారం చివరి అవతారం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దసరాను మహా వైభవోపేతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఇది దసరాకు సంబంధించినటువంటి కంటెంట్. దసరాకు సంబంధించినంత వరకు కంటెంట్ ఇది. ఇకపోతే తర్వాత దీపావళి గురించి ఇప్పుడు మనం చూద్దాం. దీపావళి గురించి. దీపావళి అంటే అర్థం దీపాల వరుస. 16వ శతాబ్దానికి చెందిన కొరవి గోపరాజు. ఎవరండి? కొరవి గోపరాజు. తను సింహాసన ద్వాత్రింశిక అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. దీనిలో సింహాసన ద్వాత్రింశిక అనేటటువంటి ఈ గ్రంథంలో కొరవి గోపరాజు గారు దీపావళి పండుగని దివ్యల పండగ అని పేర్కోవడం జరిగింది. దీపావళి ప్రస్తావన ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది? సింహాసన ద్వాత్రింశిక. మరి దీపావళిని దివ్యల పండగ అని ఏ గ్రంథం పేర్కొంటుంది? సింహాసన ద్వాత్రింశిక. లేదా దీపావళిని దివ్యల పండగగా అభివర్ణించిన కవి కింద వారు ఎవరు? కొరవి గోపరాజు. అది కొరవి గోపరాజు గారి సింహాసన ద్వాత్రింశికలో దీపావళిని దివ్యల పండగ అని ప్రస్తావించారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా తెలుగు కంటెంట్కి ఇది చాలా అవసరం. అలాగే దీపావళి అంటే దీపాల వరుస అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉగాది తెలుగు వారికి సంవత్సరాది అయితే గుజరాతీలకు సంవత్సరాది దీపావళి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఏమేమి అంశాలు గుర్తుపెట్టుకోవాలి? దీపావళి అంటే అర్థం అడగొచ్చు, దీపాల వరుస. మరి దీపావళిని దివ్యల పండుగ అని ప్రస్తావించిన కవి ఎవరు అని బిట్టు వస్తే 16వ శతాబ్దానికి చెందిన కొరవి గోపరాజు తన సింహాసన ద్వాత్రింశిక గ్రంథంలో అని పేర్కోవలసి ఉంటుంది. ఇకపోతే తెలుగు వారికి సంవత్సరాది ఉగాది అయితే గుజరాతీలకు సంవత్సరాది ఏది అని బిట్టు వస్తే దీపావళి. లేదా దీపావళి పండుగ ఎవరికి సంవత్సరాది అని బిట్టు వస్తే గుజరాతీలకు. ఈ గుజరాతీలు దీనిని ధనత్రయోదశి లేదా ధన్తేరస్ పేరున దీపావళిని 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఓకే. దీపావళి అనేది ముచ్చటగా 3 రోజుల పండుగ. దీపావళిని ధనత్రయోదశి లేదా ధన్తేరస్ అన్న పేరుతో గుజరాతీలు 3 రోజుల పాటు జరుపుకుంటారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో దీపావళి 3 రోజుల పండుగ. మన తెలుగువారు కూడా దీపావళిని 3 రోజుల పండుగ నిర్వహిస్తూ ఉంటారు. ఈ 3 దినాల్లో మొదటిది ఆశ్వయుజ బహుళ చతుర్థి. ఆశ్వయుజ బహుళ చతుర్థి మొదటిది ఏదండి? మొదటిది ఆశ్వయుజ బహుళ చతుర్థి. ఆశ్వయుజ బహుళ చతుర్థి లేదా దీన్నే నరక చతుర్దశి అని చెప్పి పేర్కొంటారు. అది ఇక్కడ మనం చూడొచ్చు.
ఆ, దీపావళి పండుగ గురించి ఒకసారి చూడండి. ఇక్కడ ఇది 3 రోజుల పండగ. ఓకే. మొదటిది అశ్వయుజం, ఆశ్వయుజ బహుళ చతుర్థి. ఆశ్వయుజ మాసంలో దీపావళి వస్తుంది. ఆశ్వయుజ మాసం, ఆశ్వయుజ బహుళ చతుర్థి. తర్వాత ఆశ్వయుజ బహుళ చతుర్థి తర్వాత దీనిని ఏమంటారు? ఈ బహుళ చతుర్థిని నరక చతుర్థి అని చెప్పి పేర్కొంటారు. నరక చతుర్థి అని చెప్పి పేర్కొంటారు. చతుర్థి తర్వాత అమావాస్య వస్తుంది కదా, ఆశ్వయుజ మాసపు అమావాస్య. ఓకే, ఆశ్వయుజ మాసపు అమావాస్య. ఈరోజు దీపావళి పండుగ నిర్వహిస్తారు. దీపాల అమావాస్య. సో దీపావళి అమావాస్య ఎప్పుడు వస్తుంది? ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఆశ్వయుజ బహుళ చతుర్థి నరక చతుర్థి కాగా అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. ఇక మూడవది కార్తీకం. మరి అమావాస్య తర్వాత అమావాస్యతో ఆశ్వయుజ మాసం అనేది పూర్తవుతుంది. ఆశ్వయుజ మాసం అనేది ఎక్కడితో ఎండ్ అవుతుంది? దీపావళితో ఎండ్ అవుతుంది. దాని తర్వాత మూడో రోజు కార్తీక శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. దీన్ని బలిపాడ్యమి అని చెప్పి పేర్కొంటారు. బలిపాడ్యమి. బాగా ఒకసారి చూడండి, ఈ పాయింట్లు ఒకసారి చూసుకోండి. ఈ పాయింట్స్ అనేవి మళ్ళీ చూసుకోండి. దీపావళిని 3 రోజుల పాటు జరుపుకుంటాం. అందుకే దీన్ని ధనత్రయోదశి అని చెప్పి పేర్కొంటాం. గుజరాతీలు ధన్ తేరస్ అని చెప్పి పేర్కొంటారు. ఇది దీపావళి ప్రధానంగా ఆశ్వయుజ బహుళ చతుర్థి నాడు ప్రారంభం అవుతుంది. అంటే ఆశ్వయుజ మాసంలో చతుర్థి రోజున, అంటే అమావాస్య ముందు చతుర్థి రోజున ప్రారంభం అవుతుంది. దీనికే నరక చతుర్థి అని చెప్పి పేర్కొంటారు. ఒకటి. చతుర్థి తర్వాత అమావాస్య, దీనిని దీపావళి అని పేర్కొంటారు. ఆశ్వయుజ అమావాస్య. దాని తర్వాత మూడోది కార్తీక శుద్ధ పాడ్యమి, దీన్ని బలిపాడ్యమి అని చెప్పి అంటారు. ఇలాగా నరక చతుర్థి, దీపావళి, బలిపాడ్యమి అని 3 రోజులు ఇక్కడ దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది. ఇకపోతే దాని తర్వాత పాయింట్ని ఇప్పుడు మనం చూద్దాం. మరి నరక చతుర్థి అని చెప్పన్నాం కదా. ఈ నరకాసురుడు అనేవాడు ఒక రాక్షసుడు కదా. ఇతడి యొక్క రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. నరకుడు అనేటువంటి రాక్షసుడి యొక్క రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. అంటే అస్సాంలోని కామాఖ్య అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో ఆ ప్రదేశమే నరకాసుడి యొక్క రాజధాని. దానినే ఆ ప్రాంతంని ప్రాగ్జ్యోతిషపురం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. భారతదేశంలో ఇది 5 రోజుల పండగ. చతుర్థి కంటే ముందు రోజు ధన త్రయోదశి లేదా ధన్తేరస్, ఇదే యమ త్రయోదశి, బలిపాడ్యమి. తర్వాత జరుపుకునేది యమ ద్వితీయ లేదా భ్రాతృ ద్వితీయ. ఇలా ఉన్నాయి. ఇదంతా అవసరం లేదు, ఈ పాయింట్ మనకి అవసరం లేదు. ఇకపోతే త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు భయాన్ని నివారించడం కోసం నూనెతో దీపాన్ని వెలిగించి దానిని పూజించి ఇంటికి ఎదురుగా వెలుపల భాగంలో ఉంచాలి. దీనికి యమదీపము అని పేరు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం దీన్ని మీరు వదిలేయచ్చు, దీన్ని స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా అవసరం లేదు. ఈ పాయింట్ ఇది కూడా అవసరం లేదు. నరక చతుర్థికే ప్రేత చతుర్దశి అని మరొక పేరు ఉంది. గుజరాతీలు నరక చతుర్దశిని కాలా చౌరష్ అని చెప్పి పేర్కొంటారు. ఈ పాయింట్ కూడా అవసరం లేదు. మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయి? మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఎగ్జామ్లలో సాధారణంగా వచ్చే బిట్స్ కోసం దీపావళి అంటే ఏమిటి, 1, 2, తర్వాత 3వ పాయింట్, తర్వాత 4వ పాయింట్, దాని తర్వాత ఇదొక పాయింట్. ఇవి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. తర్వాత ఇదొకటి. ఇవి చాలు. ఇది మిగిలినవన్నీ కూడా అవసరం లేదు. ఇవి 1, 2, 3, 4, 5, 6. ఈ 6 పాయింట్లు చక్కగా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది. దాని తర్వాత
ఇది జస్ట్ మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయండి, నాలెడ్జ్ కోసం చెబుతున్నాను అంతే. సంస్కృతంలో దీన్ని కాల చతుర్దశి అంటారు, అంటే అంధకారపు చతుర్దశి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీ ఇంట్లో క్యాలెండర్ కనుక ఉంటే క్యాలెండర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాలెండర్లో ప్రతి నెలలో కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు ఈ 12 నెలలు తీసుకుంటే 12 నెలల్లో ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అనేది ఉంటుంది. సాధారణంగా మనము మహాశివరాత్రిని జరుపుకుంటాం. మహాశివరాత్రి అంటే మీకు అందరికీ తెలుసు, శివరాత్రి అందరికీ తెలుసు. దాన్ని ఏమంటాం మనము? మహాశివరాత్రి అని చెప్పి పేర్కొంటాం. మరి మాస శివరాత్రి అంటే ఏంటి? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్దశి ఏదైతే ఉందో, అంటే అమావాస్యకి ముందు ఉండేటటువంటి చతుర్దశి ఏదైతే ఉందో, దీనిని మాస శివరాత్రి అని చెప్పి అంటారు. అంటే చతుర్దశి పౌర్ణమి, అంటే ఒక నెలలో చతుర్దశి 2 సార్లు వస్తుంది. అంటే ఒక నెలలో అన్ని తిథులు 2 సార్లు వస్తాయి. పౌర్ణమి, అమావాస్య తప్ప మిగిలిన తిథులన్నీ కూడా 2 సార్లు వస్తాయి. అందులో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి తిథుల్ని, వీటిని బహుళ తిథులు అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. బహుళ పక్షము అని చెప్పి అంటాము. ఈ బహుళ పక్షంలో ఉండేటటువంటి చతుర్దశి ఏదైతే ఉందో, ఇది అమావాస్య ముందు వస్తుందన్నమాట. ఈ బహుళ చతుర్దశి, దీనినే మాస శివరాత్రి అని చెప్పి పేర్కొంటారు. ఈ మాస శివరాత్రి జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని నెలల్లో కూడా ఉంటుంది. మీరు క్యాలెండర్ని అబ్జర్వ్ చేయండి. ఇది మాస శివరాత్రి అంటే అది అర్థం. మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో బహుళ చతుర్దశి ఏదైతే ఉంటుందో దానిని మాస శివరాత్రి అంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చంద్రమానం ప్రకారం తెలుగువారికి చైత్ర శుద్ధ పాడ్యమి, దీనినే ఉగాది అని చెప్పి అంటాం కదా. ఇది మనకి సంవత్సరాది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ దీన్ని చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ఇదేంటి, మనం చంద్రమానం ప్రకారము ఉగాదిని జరుపుకుంటున్నాం. అంటే తెలుగు వాళ్ళము చంద్రమానాన్ని పాటిస్తా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాం. కానీ తమిళులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. తమిళులు సౌరమానాన్ని పాటిస్తారు. వీరికి మేష సంక్రమణం ఏదైతే ఉందో దీనిని సంవత్సరాదిగా జరుపుకుంటారు. మేష సంక్రమణంని సౌరమానం ప్రకారం సంవత్సరాదిగా జరుపుకునేవారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే తమిళులు. లేదా తమిళులకి తెలుగువారికి ఉగాది సంవత్సరాది అయితే తమిళులకి సంవత్సరాది ఏది అని బిట్టు వస్తే మేష సంక్రమణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మనం చంద్రమానాన్ని పాటిస్తే తమిళులు సౌరమానాన్ని పాటిస్తారు సంవత్సరాది విషయంలో. బృహస్పతి మానాన్ని అనుసరించి గుజరాతీయులకు ఆశ్వేజ కృష్ణ అమావాస్య అంటే దీపావళి వారికి సంవత్సరాది, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇకపోతే దీపావళి అమావాస్య ఏదైతే ఉందో, ఈ దీపావళి అమావాస్యను మహారాష్ట్రలో పెద్ది పూజ అని చెప్పి అంటారు. ఆనాడు లక్ష్మీ సరస్వతులని పూజిస్తారు, లక్ష్మీదేవిని సరస్వతి దేవిని పూజిస్తారు. వర్తకులందరూ కూడా ఆనాటి సాయంత్రం జమా ఖర్చులు సరిచూసుకొని వారి యొక్క నూతన ఖాతా పుస్తకాలను తెరచి ఆ వాహి పూజ పేరుతో పూజిస్తారు. దీపావళి రోజున వ్యాపారులు అందరూ కూడా జమా ఖర్చులు అన్నింటినీ కూడా సరిచూసుకొని నూతన ఖాతా పుస్తకాలని వాళ్ళు తెరిచి ఆ రోజు వాహి పూజని నిర్వహిస్తారు. ఎవరు? వ్యాపారస్తులు, వర్తకులు. ఓకే. దాని తర్వాత అమావాస్య రోజు కూడా తెల్లవారకు ముందే అభ్యంగన స్నానం చేయాలి. ఆ స్నానంలో పంచత్వక్కులు అంటే మర్రి, మామిడి, హత్తి,
జువ్వి నేరేడు చెట్ల యొక్క పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చెయ్యాలి. ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడం కోసం చెబుతున్నాను అంతే. ఇకపోతే విక్రమార్కుడు క్రీస్తు పూర్వం 57 సంవత్సరాల ప్రాంతంలో ఉజ్జయినిని రాజధానికి చేసుకుని పరిపాలన చేశాడు. ఆయన కార్తీక మాసంలో శుక్ల పాడ్యమి రోజు పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అదే బలిపాడ్యమి అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా. బలిపాడ్యమి, నరక చతుర్థి, దీపావళి, బలిపాడ్యమి అని దీపావళి 3 రోజుల పండుగలు చెప్పుకున్నాం కదా. అందులో బలిపాడ్యమి అంటే శుక్లపాడ్యమి, అంటే కార్తీక మాసపు శుక్లపాడ్యమి ఏదైతే ఉందో, ఈ రోజున కార్తీక మాసపు శుక్లపాడ్యమి రోజున విక్రమార్కుడు పట్టాభిషేకం జరిపించుకున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి విక్రమ శకం అనేది ప్రారంభం అయ్యింది. క్రీస్తు పూర్వం 57వ సంవత్సరం, 57 సంవత్సరాల ప్రాంతం ఏదైతే ఉందో అప్పుడు విక్రమ శకం అనేది ప్రారంభం అయ్యింది. ఇకపోతే ఇక్కడ భరత్ మిలాప్ అన్నటువంటి ఒక అంశంని ఇక్కడ మనం తెలుసుకోవలసి ఉంటుంది. భరత్ మిలాప్ శ్రీరామచంద్రుడు రావణ వధ అనంతరం లంకా నగరం నుంచి అయోధ్య నగరానికి వచ్చి భరతుడిని కలిసినటువంటి రోజు ఏదైతే ఉందో దానిని భరత్ మిలాప్ పేరుతో ఇక్కడ ఉత్సవాన్ని ఉత్తర భారతదేశంలో నిర్వహిస్తారు. అదేనండి శుక్ల పాడ్యమి రోజు, కార్తీక శుక్ల పాడ్యమి రోజు. కార్తీక శుక్ల పాడ్యమిని ఉత్తర భారతదేశంలో భరత్ మిలాప్ పేరుతో ఉత్సాహాన్ని జరుపుకుంటారు. ఇకపోతే తెలుగువాడు అయినటువంటి శాలివాహన రాజు తెలుగువాడు. ఈ శాలివాహనుని యొక్క చేతిలో విక్రమార్కుడు పరాజయాన్ని పొందాడు. కాబట్టి శాలివాహనుని యొక్క విజయానికి ప్రతీకగా తెలుగు ప్రాంతాల్లో శాలివాహన శకం అనేది అమలులో ఉంది. ఇకపోతే ఈ పాయింట్ పక్కన పెడితే ఇప్పుడు వర్ధమాన మహావీరుడు గురించి తెలుసుకుంటే, వర్ధమాన మహావీరుడు 23వ జైన తీర్థంకరుడు. ఈ అమావాస్య రోజే, దీపావళి అమావాస్య రోజే నిర్యాణం చెందాడు, అంటే మరణించాడు అని ఆ రోజు దేవతలంతా ఆయనను పూజించి పావానగరమంతా దీపాలు వెలిగించినారని, ఆనాటి నుంచి దీపావళి పండుగ ప్రారంభమైందని జైన హరివంశం అనేది ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తుంది మనకి. ఇకపోతే బౌద్ధ జాతక కథల్లో లక్ష దీపోత్సవాలు, దీపదానాలు జరిపినట్లు ఎన్నో కథలు అనేవి ఉన్నాయి. మీకు బిట్ అనేది రావచ్చు. లక్ష దీపోత్సవాల గురించి వివరిస్తున్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే బౌద్ధ జాతక కథలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే దీపాలకు సంబంధించి ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నా ఒక్క బలిచక్రవర్తి కథ మినహా మిగతావన్నీ కూడా వ్రత గ్రంథాల్లో, ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ కూడా కనిపించవు. ఆశ్వయుజ, బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలలో విష్ణువు క్రమంగా 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించాడు. బలి దాన గుణానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు వరాన్ని కోరుకోమని అడగగా ఈ 3 రోజులు బలిరాజ్యం రావాలని, ఈ రోజులలో దీపదానం చేసిన వారి ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండేటట్లుగా దీవించమని బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుని, వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడంట అన్నది ఇది ఒక కథనం. ఇకపోతే నరకాసుర వధ ఏదైతే ఉందో దీనినే నరక చతుర్థి అంటారని, నరక చతుర్దశికి నరకాసుర వధే కారణమని ఏ ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ వ్రత గ్రంథాల్లోనూ చెప్పలేదు. బహుశా తదనంతర కాలంలో నరక శబ్దాన్ని నరకాసురుడికి, నరక చతుర్దశికి జోడించి ఉంటారు. ఇకపోతే ఇది
దీపావళికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీపావళి తర్వాత మనం జరుపుకునేటటువంటి మరో ముఖ్యమైనటువంటి పర్వదినం నాగుల చవితి. తెలుగు రాష్ట్రాల్లో నాగుల పండుగ ఏడాదికి 2 సార్లు వస్తుంది. అవి ఒకటి నాగపంచమి కాగా, నాగపంచమి రోజున ఒకసారి నాగుల పండుగ జరుపుకుంటాం. తర్వాత మరొకటి నాగుల చవితి. నాగపంచమి, నాగుల చవితి ఇలా 2 సందర్భాలలో నాగుల పండుగ తెలుగు నేలలో నిర్వహిస్తూ వస్తున్నాం. మొదట నాగపంచమి గురించి చూద్దాం. నాగపంచమి శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాడు, శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాడు ఈ నాగపంచమిని జరుపుకుంటాం. నాగపంచమిని ఎప్పుడు జరుపుకుంటామండి? శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాడు. మరి కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని జరుపుకుంటాం. ఇది నాగపంచమి, నాగుల చవితి. ఈ రెండింటి మీద బిట్ అనేది రావచ్చు. మీరు అంటే ఏ నెలల్లో ఏ పండుగలు వస్తున్నాయి, పండుగల యొక్క వరుస క్రమం ఏది, అవి గుర్తు పెట్టుకుని మిగిలిన ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి కంటెంట్ని గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది. నాగపంచమి ఎప్పుడు వస్తుందండి? శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాడు. శ్రావణ మాసంలో శుద్ధ పంచమి, శ్రావణ మాసపు శుద్ధ పంచమి నాడు నాగపంచమి వస్తుంది. కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి వస్తుంది. శ్రావణ మాసంలో నాగపంచమి, కార్తీక మాసంలో నాగుల చవితి జరుపుకుంటాం. నాగపంచమి నాటి విధి విధానాల గురించి శివుడు పార్వతికి చెప్పినట్లుగా స్కంద పురాణంలో ఉంది. ఇది ఒక బిట్టు అండర్లైన్ చేసినాను, ఇది గుర్తుపెట్టుకోండి. నాగపంచమి నాటి విధి విధానాలు అంటే నాగపంచమి నాడు ఏమేమి కర్తవ్యాలను నిర్వహించాలి, ఏ విధంగా పూజా విధానం వ్రత విధానం నిర్వహించాలి అన్నీ కూడా స్కాంద పురాణంలో ఉందంట. పార్వతీదేవికి శివుడు చెప్పాడంట. స్కాంద పురాణంలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. అయితే స్కాంద పురాణంలోని ప్రభాస ఖండం అంటే గుజరాత్ ప్రాంతం ఇలా ఉన్నట్లు హేమాద్రి పండితుడు తన చతుర్వర్గ చింతామణి లేదా వ్రతఖండ అన్న గ్రంథంలో పేర్కొన్నాడు. ఈ వ్రతఖండ అన్న గ్రంథానికి చతుర్వర్గ చింతామణి అని పేరు. హేమాద్రి పండితుడు వ్రతఖండ రచించాడని చెప్పాను కదా, ఈ వ్రతఖండకే చతుర్వర్గ చింతామణి అనే పేరు కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కార్తీక మాసంలో వచ్చే నాగపూజ గురించిన ప్రస్తావన అంటే నాగుల చవితి. కార్తీక మాసంలో నాగుల చవితిని జరుపుకుంటాం కదా మనము. నాగపంచమి శ్రావణ మాసం జరుపుకుంటాం, నాగుల చవితి కార్తీక మాసం జరుపుకుంటాం. ఇలా కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి గురించి ప్రస్తావన శ్రీనాథుడు కాశీఖండంలో చేశాడంట. శ్రీనాథుని యొక్క కాశీఖండంలో నాగుల చవితి ప్రస్తావన ఉంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. పండుగ కూర్మ పురాణంలో ఉన్నట్లు అలాగే ఈ పండుగ కూర్మ పురాణంలో కూడా ఉందట. కూర్మ పురాణంలో కూడా ఈ చవితి నాగుల చవితి పండుగ ప్రస్తావన ఉంది. స్కాంద పురాణంలో కార్తీక శుద్ధ చవితి నాటి నాగపూజ ప్రస్తావన ఉంది. ఆనాడు నాగపూజ చేసే వ్రతం పేరు శాంతి వ్రతం. మత్స్య పురాణంలో నాగప్రతిమల యొక్క లక్షణాలు ఉన్నాయి. ఇకపోతే నాగపంచమి రోజు ప్రజలు శిరస్సు స్నానం చేసి ఉదయం సర్ప విగ్రహాలకు పాలు, కొచ్చెర, అన్నము, పాయసము ఆరగింపు చేస్తారు. పాలు, చక్కెర అనుకుంటా, పాలు, కొచ్చెర, అన్నము, పాయసం అంట. వీటిని ఆరగింపు చేస్తారు. తర్వాత పుట్ట దగ్గర వెళ్ళి పత్తితో వస్త్రాలు, యజ్ఞోపవీతాల లాంటివి చేసి పుట్టలను అలంకరిస్తారు. పుట్టలలో పాలు పోసి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. ప్రతి గ్రామంలో కూడా వేప చెట్టు మొదట్లోనో రాగి చెట్టు మొదట్లోనో నాగ ప్రతిమలు అనేవి ఉంటాయి. వేప చెట్టు మొదట్లో కానీ లేదా రాగి చెట్టు మొదట్లో కానీ నాగ ప్రతిమలు అనేవి ఉంచుతారు. వాటిని ఈ నాగపంచమి రోజున పూజిస్తారు. శ్రావణ శుద్ధ పంచమికే కొన్ని ప్రాంతాల్లో గరుడ పంచమి అంటే నాగపంచమి ఏదైతే ఉందో ఆ నాగపంచమి రోజునే కొన్ని ప్రాంతాల్లో గరుడ పంచమి
అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. ఇదండి మొదటి వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. రెండవ వీడియోలో మరికొంత కంటెంట్ అనేది మీకు అందించాను. ఈ రెండవ వీడియోని ఎక్కడితో ముగిస్తున్నాను. అయితే డియర్ ఫాలోవర్స్, మీకు అందరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి వీడియోని ఇంతవరకు చివరి వరకు చూసినందుకు స్పెషల్గా థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మరిన్ని అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మీరు వీడియో కింద కామెంట్ బాక్స్లో నాకు అందించండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత వీడియోలో దీనికి కంటిన్యూషన్ మీకు నేను మరికొంత కంటెంట్ అనేది ఇస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.